హలో ఆల్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ బ్రహ్మముడి. సో ఇవాళ కళ్యాణ్ వచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్లకుండా ఆపాడు వాళ్ళ అమ్మా నాన్నని ఆస్తి కోసం. సో కళ్యాణ్ వచ్చి చెప్తాడు, టిఫిన్ అంటే బోండాలు తినాలి, బ్రతుకంటే బంధాలు ఉండాలి అని ఇలాంటి డైలాగులు చెప్తాడు. వాళ్ళ అమ్మ క్లాస్ పీక్తాడు. అమ్మ నీకేమైంది, ఇది వరకు మామన్ తండ్రిలాగా అత్తని తల్లిలాగా చూసేదాన్ని, ఇంపాసిబుల్ పనులన్నీ చెప్తాడు. ఇంపాసిబుల్ కదా, ఎవరన్నా చూస్తారా అత్తని తల్లిలాగా? ఎప్పుడు అందరు కోడళ్ళు ఆడిపోసుకునే వాళ్ళని అత్తల్ని. ఓకే, లివ్ ఇట్. సో అవన్నీ చెప్తాడు. దాంతో అయితే ఆగుతుందామా, అపర్ణ కదా ఆమె పేరేంటి, ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళి కుండీని ఇసిరేస్తుంది. సీతమ్మ వాకిట్లో వెంకటేష్ తన్నట్టు కుండీని వెంకటేష్ తంతాడు, విసురుతుంది. దీంతో మన రుద్రాని ఇంకా రెచ్చగొడుతుంది ఆ ధాన్యలక్ష్మిని. దాంతో రెచ్చిపోయిన ధాన్యలక్ష్మి నేనేం చేస్తానో చూడని అక్కడి నుంచి వాకౌట్ చేస్తుంది. ఇక తర్వాత కాసేపు మన కావ్య రాజు రొమాంటిక్గా మాట్లాడుకుంటారు ఏమో నెక్లెస్ల గురించి. వీళ్ళు పని ఎప్పుడు చేస్తారో తెలియదు. ఆయనేమో సీఈఓ, ఈమెమో డిజైనరు. ఎప్పుడు ఆఫీస్లో ఎప్పుడు 24 గంటలు రొమాంటిక్గా మాట్లాడుకోవడమే సరిపోతుంది ఇద్దరికి. సో అలా రొమాంటిక్గా మాట్లాడుకొని వీళ్ళ కష్టాల గురించి చెప్తాడు. చెప్పాక నాకేంటో తెలీదు, రొమాంటిక్ జోక్స్ ఇవి ఎలా వస్తున్నాయో తెలియదు. నాకు 20,000 ఒక ఈఎంఐ కట్టాలంటేనే వణికిపోతుంది. ఆ రోజు అన్నం కూడా తినబుద్ది కాదు. వాళ్ళు నీట్గా జోకులు వేసుకుంటున్నారు, 100 కోట్ల షూరిటీ పెట్టారు. ఏదో 3 నెలలు టైం అడుగుతారు ఇంట్లో వాళ్ళని, తర్వాత అన్ని నిజాలు చెప్తాము, మేమేమో దొబ్బుకుపోమని చెప్తారు. అలా ఉంటే ఇంకా మళ్ళీ ఆ కళ్యాణ్ వాళ్ళ వదిన్ని పొగుడుతాడు. అంతకుముందు అది జరుగుతుంది. తర్వాత ఇదే సోది ఆ సుభాష్ అంటే రాజ్ వాళ్ళ నాన్న వాళ్ళ ఆవిడికి అపర్ణకి చెప్తాడు. వాళ్ళు ఒక లాన్లో కూర్చుంటారు, పని పాడేముండదు, ఎప్పుడు లాన్లో కూర్చోవడం వాగడం. సో కూర్చొని ఇట్లా కావ్య మీద నాకు నమ్మకం ఉంది, కావ్య చెప్తేనే కళ్యాణ్ వచ్చాడు, వీడేదో చూసినట్టు చెప్తాడు. ఇక అది అయ్యేసరికి ఇక మళ్ళీ ఆఫీస్లో కాసేపు రొమాన్స్, ఏదో పేపరు మన జిరాక్స్ మిషన్ నుంచి రాదు. సో దానికోసం వాడు తన్నుకులాడుతుంటాడు. లోపల కావ్య ఏదో అద్భుతమైన డిజైన్ చేసిందంట. సో ఇలా జరుగుతుంది. ఇవాళ మొత్తం ల్యాగ్గానే నడిచింది ఎపిసోడ్ అంతా, పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏం లేదు. అలా క్లోజ్ అయిపోయింది వాళ్ళ ఎపిసోడ్. రేపు చూద్దాం ఏమవుతుందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్.